రాత్రి 2 గంటలు కావస్తోంది. బయట ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంది. మీరు మెత్తటి పరుపు మీద ఉన్నారు. ఏసీ ఆన్ చేసుంది. కానీ మీ కళ్ళలో మాత్రం నిద్ర లేదు. ఎందుకు? ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నా మనిషి ఎందుకు ప్రశాంతమైన నిద్ర కోసం అలమటిస్తున్నాడు? దీనికి సమాధానం మీ మెదడులో లేదు. మీరు ఉంటున్న ఇల్లు కట్టబడిన విధానంలో ఉంది. వెల్కమ్ టు ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ ఛానల్. ఈ రోజు మనం మన పూర్వీకుల ఇళ్లలో ఉన్న స్లీప్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేసేయ్ మరి. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన శరీరం ప్రకృతితో ముడిపడి ఉంది. దీనినే సైన్స్ భాషలో సర్కాడియన్ రిథమ్ అంటారు. మన మెదడులోని ఒక చిన్న భాగం బయట వెలుతురును బట్టి మన శరీరానికి సంకేతాలు ఇస్తుంది. ఉదయం ఎండ చూడగానే మేల్కో అని చెప్పే కార్టిసాల్ విడుదలవుతుంది. సాయంత్రం చీకటి పడగానే నిద్రపో అని చెప్పే మెలటోనిన్ విడుదలవుతుంది. కానీ మన ఆధునిక ఇళ్ళు ఈ రిథమ్ను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మన తాతల కాలం నాటి ఇళ్లను గుర్తు తెచ్చుకోండి. ఇంటి మధ్యలో అంగణం లేదా ఖాళీ ప్రదేశం ఉండేది. సైన్స్ ప్రకారం ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చే ఆ వెలుతురు నేరుగా ఇంటి మధ్యలోకి వచ్చేది. మన కంటిలోని ఫోటో రిసెప్టర్లు ఆ వెలుతురును చూడగానే మన బాడీ క్లాక్ రీసెట్ అవుతుంది. అంటే మీరు రాత్రి ఏ టైంకి నిద్రపోవాలో ఆ టైమర్ ఉదయమే సెట్ అయిపోతుంది. నిద్రకు వెలుతురు ఎంత ముఖ్యమో ఉష్ణోగ్రత కూడా అంతే ముఖ్యం. గాఢ నిద్ర పట్టాలంటే మన బాడీ టెంపరేచర్ కనీసం 1 డిగ్రీ తగ్గాలి. పాతకాలపు ఇళ్లలో గోడలు మట్టితో లేదా రాళ్లతో చాలా లావుగా ఉండేవి. దీనిని థర్మల్ ఇనర్షియా అంటారు. ఈ గోడలు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రివేళ లోపల సహజమైన చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే ఏసీలు ఉన్నా సరే మనకు ఆ సహజమైన గాఢ నిద్ర రావడం లేదు. మనం ఇప్పుడు మళ్ళీ పాత ఇళ్లకు వెళ్ళిపోలేం, కానీ కొన్ని మార్పులు చేసుకోగలం. ఉదయం లేవగానే కనీసం 15 నిమిషాలు ఎండలో గడపండి. రాత్రి 8 తర్వాత ఇంట్లో బ్రైట్ వైట్ లైట్లు ఆపేసి వార్మ్ లైట్స్ వాడండి. మన పూర్వీకులు నిర్మించిన ఆ ఆర్కిటెక్చరల్ విజ్ఞానం వెనుక ఉన్నది కేవలం నమ్మకం కాదు, అద్భుతమైన సైన్స్. కేవలం చల్లదనం మాత్రమే కాదు, మన పూర్వీకులు వాడిన సున్నం లేదా మట్టి గోడలు గాలిలోని తేమను కూడా నియంత్రించేవి. ఆధునిక ఏసీ గదుల్లో గాలి పొడిగా మారిపోవటం వల్ల మనకు ముక్కు మరియు గొంతు సమస్యలు వస్తాయి. ఇది కూడా మన నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కానీ సహజమైన ఇళ్లలో గాలి ఎప్పుడూ స్వచ్ఛంగా తేమతో కూడి ఉండేది. మరో ముఖ్యమైన విషయం ధ్వని. ఆధునిక అపార్ట్మెంట్లలో గోడలు పల్సగా ఉండటం వల్ల బయట ట్రాఫిక్ శబ్దాలు లేదా ఇరుగు పొరుగు శబ్దాలు మన గాఢ నిద్రను పదే పదే డిస్టర్బ్ చేస్తాయి. కానీ పాతకాలపు మందపాటి గోడలు ఒక సౌండ్ ప్రూఫ్ గోడల్లా పనిచేసి బయట ప్రపంచం నుండి మనల్ని వేరు చేసేవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేస్తారు కదా, చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మన ఇన్ మై వ్యూ పాండా లైఫ్ విత్ సైన్స్ మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఉంటాను.